హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి గురువారం నైట్ మాట. ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్పాను, మర్చిపోయానన్నారు. కిందకొచ్చాక మళ్ళీ కేకేశారన్నమాట కిందకి పిల్లల్ని తీసుకురమ్మని. మేము వెళ్ళి అయితే ఫ్రూట్స్ కొనుక్కుంటాకైతే వెళ్తున్నామన్నమాట. ఫ్రూట్స్ అయితే ఇది టైం అయితే 11:00 అవుతుందండి. చూసారా కొట్లన్నీ ఆల్మోస్ట్ బంద్ ఉన్నాయి, కొన్ని తీసున్నాయన్నమాట. అక్కడికైతే మేము వెళ్ళి ఫ్రూట్స్ అయితే ఇచ్చుకుని వచ్చేసాము. ఇది మార్నింగ్ వచ్చేసి మా చిన్నమ్మాయిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నానండి. దానికి నైటు అక్కడ అవి కాలి అని బొమ్మల కొట్టు కాడ కూర్చుని చాలా ఏడ్చేసిందండి. ఏడటం వల్ల ఎందుకో మరి దానికి తలపోటుని ఒళ్ళు కొంచెం వెచ్చగా ఉందనేసి నా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళమన్నాను అనమాట. మార్నింగ్ అయితే హాస్పిటల్కి అయితే బయలుదేరానండి. దారిలో ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా ట్రాఫిక్ అండి. వెళ్తాకి అసలు ఒక అరగంట పట్టేసినట్టు అయిపోయింది. 5 నిమిషాలు వెళ్ళేది మాట. ఇక్కడ ఏదో చెట్టు ఏదో ఇరిగిపోయిందండి, వర్షానికి ఏదో చూసారా కొట్టు పక్కన పెట్టేశారన్నమాట. మేమైతే మా చిన్నమ్మాయిని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తున్నానండి. దానికి కొంచెం పర్లేదు, మరీ అంత ఎక్కువ లేదు, కానీ మళ్ళీ ఎక్కువ అయ్యాక వెళ్తాం ఎందుకులే అనేసి అన్నారు తీసుకెళ్ళమనేసి. అందుకనేసి అలా స్కూల్ అయితే సెలవు తీసుకుందండి, స్కూల్కి వెళ్ళనంటుందన్నమాట. సరేలే అనేసి ఒక్కరోజే కదా అని మానిపించేసి నేనైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను. ఇది హాస్పిటల్కి వెళ్తాక మా ఇంటి నుంచి ఇక్కడికి 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే పడుతుందండి. ఆటోకి వచ్చేసి షేర్ ఆటోకి వెళ్ళామన్నమాట. ఈ ఆటోకి వచ్చి 12 రూపాయలు ఇచ్చుకుంటారండి మా ఇంటి నుంచి ఇక్కడికి మాట. అది కూడా చాలా టైం పట్టేసిందండి. వాళ్ళ ట్రాఫిక్ ఉంటాం అండి. ఇక్కడ చూసారా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ సైట్లు అయితే ఇక్కడ బిల్డింగ్ పని అయితే నడుస్తుందన్నమాట. అందుకనేసి ఇవన్నీ అడ్డుగా ఉన్నాయండి. వెళ్తాకైతే చాలా టైం పట్టేసింది అనమాట. స్టేషన్ కాడికి వెళ్ళాలండి, లోకల్ ట్రైన్లు వెళ్తాయి కదా. స్టేషన్ దగ్గరలో ఉంటుంది అన్నమాట. ఈ హాస్పిటల్ దగ్గరలో ఉంటాయి, కానీ ఈయన అక్కడైతే చూపించారు. వీళ్ళు పిల్లలు స్పెషలిస్ట్ అన్నమాట. అక్కడికైతే తీసుకెళ్తారన్నమాట. దీనికి ఒకసారి ఒంట్లో బాగున్నప్పుడు చాలా ప్లేట్లెస్ అయి తగ్గిపోతే అప్పుడు ఇక్కడే తీసుకెళ్ళాము. మా చిన్న అమ్మాయికి కూడా మా పెద్ద అమ్మాయికి కూడా చిన్నప్పుడు వేడి నీళ్ళు అయితే ఒలిగిపోయినాయి, అప్పుడు ఈ హాస్పిటల్లో పెట్టామండి. ఇంకా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది అన్నమాట. ఫీజు ఎక్కువైనా సరే అక్కడికే పంపుతారు. అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. మా చిన్నమ్మాయి అయితే ఎత్తుకుని తీసుకురావాల్సి వచ్చిందండి. ఆటోలో అయితే బాగానే కూర్చుంది, కానీ అక్కడైతే ఇంకా జ్వరం వచ్చేసిందని చెప్పాను కదండి, అందుకని ఎత్తుకుని అయితే తీసుకెళ్ళాను నేను. వాడికి వెళ్ళా కొంచెం తగ్గిందిలే, అప్పుడు వచ్చినప్పుడు అయితే నడిచి వచ్చాం, కానీ వెళ్ళినప్పుడు అయితే నేను ఎత్తుకుని తీసుకెళ్ళానండి. పెద్దవాళ్ళు అయితే పర్లేదు కదండి, చిన్నపిల్లలకి ఏమైనా వస్తే భయం వేస్తుంది కదండి, అందుకనేసి మాట. ఈయనైతే ఇంకా అస్సలు ఏమి ఊరుకోరు, ఒంట్లో బాగోపోతే వెంటనే తీసుకెళ్ళమంటారు అన్నమాట. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి, బిల్డింగ్లో మాట. చూసారా ఇక్కడైతే అందరూ ఉన్న వాళ్ళే ఉంటారండి, పెద్ద పెద్ద జాబ్ చేసేవాళ్ళు. మేమైతే హాస్పిటల్లో చూపించేసుకుని తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. లైట్గా తెరిపించింది, మేము వచ్చే ముందు కొంచెం వాన వచ్చింది, కానీ ఇప్పుడైతే కొంచెం తెరిపించింది అన్నమాట. మేము హాస్పిటల్ నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ మెడికల్ షాప్లో అయితే మేము ఇచ్చుకుంటున్నామండి. అరకులు అయితే ఇచ్చుకుంటున్నాం అన్నమాట. ఈ షాప్లోనే దొరుకుతాయండి హాస్పిటల్లో రాసినవన్నీ. అయితే ఇచ్చేసుకుని వచ్చేసాము. ఇవన్నీ స్టేషన్ కాడికి వెళ్తే నేను ఇలాగా ఇక్కడ ఏంటంటారు, పల్లెటూరు నుంచి తీసుకొచ్చి అమ్ముతారు కదండి కాయగూరలు, ఇవన్నీ ఆర్గానిక్గా పండించినవి అన్నమాట. ఈ మందులు ఏమి వేయకుండా పండించినవి అన్నమాట. మెంతాకులండి, చిన్న మెంతికూర అంటారు కదా, అదే అన్నమాట. కింద కాళ్ళు తీసేసి పై అంతా వండేసుకోవాలి అన్నమాట. చిన్నగా అంటే మొలకలు వస్తాయి కదా మెంతులు, అవి అన్నమాట. చిన్న చిన్న చెట్లు. ఇది అయితే 20 రూపాయలకి 18 కట్టలు ఇచ్చాడండి. మామూలుగా అయితే 15 అన్నాడు. సరేలే అయితే 18 ఇస్తాను పట్టుకెళ్ళమన్నాడు అనమాట. పట్టుకు తెచ్చేసాను. ఇదివరకు అయితే ఒక కట్ట రూపాయి ఉండేదంటండి. మాకైతే చాలా హెల్త్కి మంచిది కదండి. మా పెద్దమ్మ ఎప్పటి నుంచి అడుగుతుందని చెప్పాను కదండి. ఆఖరిన అయితే ఈ రోజు అయితే అక్కడ దొరికింది అన్నమాట. 3 కట్టలు అయితే ఇచ్చేసుకున్నాను. కట్ట వచ్చి 20 రూపాయలండి. ఈరోజు అయితే ఒక కట్ట వేసి అయితే పప్పు వండుతాను, మిగతాయి వండుతాను అనమాట. ఇదైతే ఇప్పుడు వండుతాకైతే బాగా చేస్తున్నానండి. ఒక కట్ట అయితే ఇప్పుడు పప్పు వండుతానండి. మిగతాయి ఆకుకూర మెంతాకు కూడా సగం అయితే రేపు పెడతానండి, మొత్తం ఎక్కువైపోతాయి అన్నమాట. ఈ 2 కూరల కింద వండుతానండి. ఇందులోనే శనగలు కొబ్బరికాయ వేసి అయితే ఫ్రై చేస్తాను. ఇప్పుడైతే నేను ములమాకైతే బాగా చేసుకుంటున్నానండి. ఒక పక్కన పప్పు అయితే పెట్టేశాను, ఉడుకుతూ ఉంటుంది కదండి. ఒక పక్కన అన్నం పప్పు పెట్టేసి నేను ములమాకైతే బాగా చేసుకుంటున్నాను.
మా పెద్దమ్మాయికి హెల్త్ చాలా అంటే చాలా ఇష్టమండి మునగాకు. ఎక్కడ దొరికినా సరే నేను కంపల్సరీ తీసుకొస్తానండి. ఇంకా హెల్త్‌కి కూడా చాలా మంచిది కదండీ. ఇందులో కాల్షియం, ఐరన్, విటమిన్ సి, ఏ విటమిన్ అన్నీ ఉంటాయండి. 300 రకాల జబ్బులనైతే తగ్గిస్తదంటండి మునగాకు. అందుకనేసి ఇదివరకైతే మాకు అంత తెలిసేది కాదు కానీ ఈ మధ్యన అయితే బాగా ఎక్కువ తింటామన్నమాట. ఎక్కడ దొరికినా తీసుకొస్తాను నేనైతేనే. ఇదైతే మా పెద్దమ్మాయి ఫేవరెట్ అండి. మా చిన్నమ్మాయి కూడా దాన్ని చూసి అయితే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుందన్నమాట. ఇలాగైతే నేను ఆకు అయితే తీసేసానండి. ఒక కట్టే తీసానండి. ఇప్పుడైతే చిన్న మెంతికూర అని చెప్పాను కదండీ. ఇందులో 8 అయితే తీసాను. మిగతా 8 అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టానమాట. 8, 9 ఇయండి చిన్ని కట్టల కింద కడతారండి. దీని చుట్టూరు ఇదైతే చుడతారన్నమాట. ఆకు ఏదో ఆకుమాట. అదైతే నేను కట్ చేసేసుకుంటున్నానండి. దీని వేర్లకైతే చాలా అంటే చాలా ఇసుకుంటుందండి. మట్టిలోంచి తీస్తారు కదండీ. ఎక్కువగా ఇసుగ్గా ఉంటుందన్నమాట. అది బాగా ఎక్కువసేపు వాష్ అయితే చేసుకోవాలి. ఇవి ఇసుక ఇదైతే కూర వండుకున్నామంటే గరుగ్గా ఉంటుందండి. అందుకనేసి నేను ఇప్పుడు కట్ చేసేసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుంటాను. ఈలోపు అవి అయితే నేను కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఏళ్ళు కూడా బాగా ఎక్కువ తీయక్కర్లేదండి. బాగా కొంచెం సూతలు కట్ చేస్తే సరిపోతుందన్నమాట. మిగతాదంతా కూర అయితే వండేసుకోవచ్చు. ఇది మైక్రో గ్రీన్స్ అంటారు కదండీ. వీటిని ఇంగ్లీష్‌లో మైక్రో గ్రీన్స్ అంటారన్నమాట. ఇలాంటి మొలకల చెట్లని హెల్త్‌కి చాలా మంచిదండి ఇవి కూడాని. నేను ఎప్పుడు వెళ్ళినా ఇలాంటివి నాకు ఎక్కడ దొరికినా సరే తీసుకొస్తానండి. ఇగో చూసారు కదండీ, సూతలు కొంచెం అయితేనే కట్ చేశాను. నేను మొత్తం అయితే కట్ చేయలేదు. ఇప్పుడు ఇదైతే నేను వాష్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇవి కొంచెం చేదుగా ఉంటాయండి. చేదుగా ఉన్నా సరే హెల్త్ కోసం అయితే కంపల్సరీ తినాలండి. చాలా మంచిదన్నమాట. ఈయన తింటారు. ఇంకా పిల్లలు కూడా ఇష్టం. మా పెద్దమ్మాయికి కూడా ఇది ఇష్టం అన్నమాట. మా పెద్దమ్మాయికి చిన్నప్పటి నుంచి నేను ఆకుకూరలు ఎక్కువ అలవాటు చేశానండి. ఆకుకూరలు అయితే ఇష్టంగా తింటుందండి మిగతా వెజిటేబుల్స్ కంటే కూడా. ఇది చిల్లులు గిన్నె అండి. ఆ చిల్లుల గిన్నెలో కింద వాటర్ అయితే వేసేసాను. మనం ఆకులు తీయటానికి ఇబ్బంది అవుతుంది కదా. ఇలాగైతే కడుక్కుంటే ఇసుక అంతా కింద దిగిపోద్దండి. మట్టి ఎటువంటివి ఉన్నా సరే కిందకి వచ్చేస్తుంది అన్నమాట. నేను ఆకుకూరలు అయితే దీంతో వాష్ చేస్తాను. ఈజీగా అయిపోతుంది. లేకపోతే మనం కడిగినప్పుడు ఆకంతా వెళ్ళిపోతుంది కదండి. దీంతో అలాగైతే అస్సలు అవ్వదు అన్నమాట. చిల్లులు దాంట్లో కడుక్కుంటేనే. ఇది ప్రత్యేకించి ఆకుకూరలు కడుక్కుంటాకి అమ్ముతారండి. నేనైతే ఒకటి తెచ్చుకుని ఇంట్లో ఉంటాయన్నమాట. ప్లాస్టిక్కి, స్టీల్ అన్నీ అమ్ముతారండి. నేనైతే ప్లాస్టిక్ తెచ్చుకున్నాను. ఇలాగైతే చూసారా కింద అడుగున ఎంత ఇసుకొచ్చిందో. అలాగైతే నేను 4, 5 సార్లు అయితే వాష్ చేసేసుకున్నాను శుభ్రంగాని. వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఎప్పుడైనా ఆకుకూరలు ఎవరైనా కడుక్కోవాలంటే ఇలాంటిది ఒకటి కొనుక్కొని ఉంచుకోండి. చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండి ఇది. నేనైతే ఇదే యూజ్ చేస్తాను అన్నమాట ఆకుకూరలు కడుగుతాకి. ఇసుక చూసారా కడిగే కొలది తీసుకొస్తుందండి. ఇందులో ఇది గరికిసుకుంటుందండి. మట్టి కాదు, గరుగ్గా ఉంటుంది అన్నమాట. మళ్ళీ మనం వండుకున్నప్పుడు అందులోకి వెళ్ళిందంటే అస్సలు తినలేమండి. అందుకనేసి నేను బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఓ పక్కన నా అన్నం అయితే అయిపోయింది. పప్పు కూడా ఉడికిపోవచ్చిందండి. రెండు పక్కన రెండు పెట్టేసుకుని నేనైతే ఇప్పుడు ఇదైతే స్టార్ట్ చేసేసానండి. ముందుగా అయితే నేను పోపు అయితే వేసేసుకుని చిన్నగా కట్ చేసేసుకుని వేసేసుకున్నానండి. ఇందులో పసుపుని కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను. ఇంకా ఏమి అయితే యాడ్ చేయలేదు. ఇది కొంచెం మగ్గనివ్వాలండి. ఈ లోపు నా పప్పులో కూడా నేను మునగాకు అయితే వేసేసుకున్నానండి. అది కూడా పక్కన అయితే ఉడుకుతుంది అన్నమాట. రెండు పక్కన ఉడుకుతున్నాయి. ఇంకో పక్కన అయితే నేను వేరుశనగుళ్ళు వేపుకుంటానండి. ఇందులో వేయటం కోసం వేరుశనగుళ్ళు వేస్తానని చెప్పాను కదండి. వేరుశనగుళ్ళు, కొబ్బరికాయ అయితే నేను వేసి మిక్సీ చేసేసుకున్నానండి. ఇవి మిక్సీ చేసుకున్న అయితే అప్పుడు ఈ ఆకుకూర ఫ్రై అయింది కదండి. ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకుని కూడా కొంచెం ఫ్రై అనివ్వాలండి. చాలా బాగుంటుందండి. ఉత్తిది కూడా తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. చపాతీ, రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి ఇది. రైస్ అంటే రైస్ ఉత్తిని తినలేం కానీ పక్కన ఏదైనా సైడ్ డిష్కి అయితే బాగుంటుంది. చపాతీలో కూడా తినచ్చండి. టేస్ట్ అయితే ఒక్కోసారి చపాతీలో చేసేదానండి నేను. లాస్ట్కి అయితే కొంచెం కారం అయితే వేసేసుకుని ఇక్కడ అయితే అయిపోయిందండి. ఫ్రై అయిపోయింది. ఇంకా కట్ చేసుకోవచ్చండి. మనం కొబ్బరికాయ వేసాక ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకూడదు, లేదా మాడిపోతుంది అన్నమాట. ఇంకా నా ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే
పప్పు కూడా తాలింపు పెట్టేసుకోవాలండి. పక్కన పప్పు అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. పప్పు తాలింపు పెట్టేసుకుని పప్పులో కూడా కొంచెం కొబ్బరికూర అయితే వేసానండి. మునగాకులో కంపల్సరీ కొబ్బరికూర వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ పప్పు కూడా నా పప్పు ఇష్టం ఉండదు, కానీ మునగాకు పప్పు అనగా మునగాకు మెంతికూర అన్నా నాకు చాలా అంటే చాలా ఇష్టమండి. నేను ఆ పప్పు సరిగ్గా తిన్నాను, కానీ ఇవి అయితే చాలా ఇష్టంగా తింటాను అనమాట. ఇందులో పక్కన ఏమైనా పచ్చడి, ఆవకాయ పచ్చడి, వడియాలు, మధ్యలో పచ్చిమిరపకాయలు ఇలాంటివి ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.